ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీద మేము ఆహ్వానించుచున్నాను. మొదటి సమయాల గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం నుంచి చివరి భాగం చూసుకున్నప్పుడు, ఆ దినమున సౌలు సేవకుల్లో ఒకడు దోయగనేవాడు అక్కడ ఉన్నప్పుడు దేవుడు దావీదు పట్ల చేసిన కార్యాన్ని అతడు విన్నట్లుగా చూస్తున్నాం. అయితే దావీదు అక్కడ ఖడ్గం ఏదైనా ఉన్నదా అని అడిగినప్పుడు యాజకుడు గొల్యాతును చంపిన ఖడ్గం తప్ప మరి ఒకటి లేదన్నప్పుడు దానికి సమయమైనది మరి ఒకటి లేదని దాన్ని తీసుకుపోయాను. అయితే సౌలుకు భయపడినందున అతడు ఆ దినమున లేచి గాతురాజు అయిన ఆకీషునకు వెళ్ళినప్పుడు ఆ సేవకులు దావీదును గుర్తుపట్టి, ఇతడు ఇశ్రాయేలు రాజు కాదా, సౌలు 1000 కొలది హతం చేసినని, దావీదు 10,000 కొలది హతం చేసిన పాటలు ఇతని గురించి కదా అని అనుకున్నప్పుడు అతనిని ఆకీషు నదుకు తీసుకుని వెళ్ళినప్పుడు దావీదు బహుగా భయపడి అతని ఎదుట పిచ్చి చేష్టలు చేయించు ఉన్నప్పుడు, ఇలాంటి వాణిని నా సన్నిధికి తీసుకురావడం తగిన అన్నట్లుగా రాజు పలికినట్టు చూస్తున్నాం.